ఏపీ డిప్యూటీ సీఎం పవన్ జాతీయ స్థాయిలో సైతం తన ముద్ర చాటుకుంటున్నారు. జాతీయ రాజకీయాలను శాసిస్తోన్న ఆయన ఇప్పుడు ఏపీలో నిర్వహిస్తోన్న శాఖలను సైతం ముందంజలో తీసుకువెళ్తున్నారు. ఏపీలో ఆయన నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయిలో నెంబర్ 1గా నిలిచింది. గతంలో జాతీయ స్థాయిలో 23వ స్థానంలో ఉన్న ఏపీ 22 స్థానాలను మెరుగుపరుచుకుని 1వ స్థానంలో నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేషనల్ మీడియాలో సైతం ఇప్పుడు పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. రాజకీయంగానూ తనదైన మార్కు చూపిస్తున్నారు పవన్. ఏపీలో కూటమి కట్టడంలో ఆయనదే కీలక పాత్ర. అప్పటి వరకు బీజేపీతో పాటు టీడీపీ మధ్య గ్యాప్ ఉండేది. అయితే వైసీపీని అధికారం నుంచి దూరం చేయాలంటే 3 పార్టీల కలయికను ముందే గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేస్తే సంఘీభావం తెలిపి నేరుగా టీడీపీతో పొత్తుంటుందని సంచలన ప్రకటన చేశారు. బీజేపీ కూటమిలోకి తేవడంలోనూ తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో చేర్చడంలోనూ చురుకైన పాత్ర పోషించారు. ఏపీలో 3 పార్టీల కలయిక సూపర్ హిట్గా నిలవగా జాతీయ స్థాయిలో మోదీ మూడోసారి అధికారంలోకి రావడానికి కూడా ఒక విధంగా ఏపీ కారణం. ఇదంతా పవన్ కృషి ఫలితం. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదా దక్కింది. అటు పవన్ కళ్యాణ్ సైతం తనకు గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖలు కావాలని కోరారు. అందుకే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధితో పాటు అటవీ శాఖను ఇచ్చారు. చంద్రబాబు దాదాపు 5 శాఖలు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నాయి. ఆ శాఖల విషయంలో పవన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు గ్రామీణ శాఖలకు కేటాయిస్తూ అభివృద్ధికి బాటలు వేశారు పవన్. పల్లె పండుగ పేరుతో రికార్డు స్థాయిలో గత 2 ఏళ్లుగా అభివృద్ధి పనులు చేశారు. దీంతో గ్రామాల్లో మౌలిక వస్తువులు సమకూరాయి. అందుకే జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ నెంబర్ 1గా నిలిచింది. ఈ క్రెడిట్ మాత్రం వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్.